స్తోత్రాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పాస్టర్ గారికి, సంఘ సభ్యులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఏమిటంటే, మా కృపానిధి సంఘము ఏర్పరిచినప్పుడు మా ఉపవాస ప్రార్థనలు మా కృపానిధి సంఘంలో నవంబర్లో జరిగినాయండి. నవంబర్లో సంఘం అంతయు కూడి మేము అప్పుడు వాహనం తీసుకోవాలనుకున్నాము. వాహనానికి మేము ఎక్కడ అన్ని చోట్ల ప్రయత్నించాము, అంటే లోన్ కోసం ప్రయత్నించాము. అన్ని బ్యాంకుల చుట్టూ తిరిగినా కూడా మాకు ఎక్కడ లోన్ దొరకలేదు. మేము అప్పుడు మాకు అవసరం అనేది వాహనం, ఎందుకంటే దాని ద్వారానే మా వారు ఆటో అనే వాహనం తీసుకుందాం అనుకున్నాము. దాని ద్వారా మా జీవనం జరగాల్సింది. అప్పుడు మాకు చాలా చిన్న ఆటో, అది డ్యామేజ్లుగా ఉంది. మేము చాలా చోట్ల తిరిగాము. మనీ పరంగా కొంచెం ఉన్నా కానీ కొంచెం లోటుగా ఉంది. ఎక్కడ తిరిగినా అసలు జరగలేదు, దొరకట్లేదు కూడా లోను. అప్పుడు ఉపవాస ప్రార్థనలు మా కృపానిధి సంఘంలో పెట్టుకున్నప్పుడు నేను ఆ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు రాయించానండి. అంటే మా సంఘం అంతా మాకున్న ప్రత్యేకత ఏంటంటే, మా కృపానిధి సంఘం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారండి. ప్రతి ఒక్క చిన్న సమస్యను కూడా మా సంఘము ప్రార్థన ద్వారానే మేము జయిస్తాము. అలాంటప్పుడు మేము 40 రోజుల్లో పెట్టినప్పుడు మేము చేసింది వారమేనండి. అది వారం రోజుల్లోనే మేము నూతన వాహనం తీసుకున్నామండి. మా సంఘ ప్రార్థన, మా కృపానిధి సంఘ ప్రార్థన, మా దైవజనుని ప్రార్థన దేవుడు ఆలకించి 40 రోజులు కూడా అవ్వలేదండి, వారం లోపల మేము వాహనం తీసుకున్నాము. అది దేవునికే మహిమ. అసలు మేము అంత గొప్ప కార్యం దేవుడు చేసినందుకు, మా సంఘం పట్ల చేసినందుకు నేను దేవునికి ఎప్పుడు రుణస్తురాలు నేనండి. మరి అదే కాకుండా మొన్న మా పాస్టర్గా చెప్పిన వాక్యము, మీరు భూలోకంలో ఏది ఇప్పబడతారో పరలోకంలో అది విప్పుతారు, భూలోకంలో ఏది బంధింపబడతారో అది పరలోకంలో బంధిస్తారనే వాక్యం చెప్పారండి. అప్పుడు మాకు ఆర్థికంగా చాలా లోటుగా ఉన్నప్పుడు నేను నిజంగానే ఒక్కసారి అంటే అది జరిగిద్దేమో, నేను ఒక్కసారి విశ్వాసము నిజంగా ఆవగిందంత విశ్వాసంతో దేవుడు కార్యం చేస్తానన్నట్లుగా, అయ్యా నేను భూలోకంలో నా తండ్రి బాధ్యకాన్ని విప్పుచున్నాను దేవా, పరలోకంలో కూడా విప్పండి తండ్రి ప్రభువా, మాకు ఆర్థికంగా మా సమస్యలన్నీ నువ్వు ఎరిగిన దేవుడివి. అయ్యా మా దేవుడు చెప్పిన వాగ్దానము ఆయన వాక్యము ద్వారా మేము పలుకుచున్నగా కార్యము చేయమన్నప్పుడు నిజంగా మాకు ఆ రోజు మా వాహనంలో ఉన్న కొన్ని సామాన్లు దొంగిలింపబడినాయండి. దేవా ఏంటి నేను ఇలా ప్రార్థన చేస్తే విప్పమని అడిగితే మళ్ళీ ఇంకనూ మాకు అప్పుల పాలుగా చేసేవి ఏంటయ్యా, అయినను నువ్వు చెప్పిన వాక్యాన్ని ఖచ్చితంగా నేను అదే అంటానని ప్రార్థన చేస్తున్నానండి. అంట్లు తోమేటప్పుడు దేవా నేను విప్పుతున్నానయ్యా, భూలోకంలో విప్పుతున్నాను ఆర్థికాన్ని, పరలోకంలో విప్పయ్యా అన్నప్పుడు నిజంగా మాకు దేవుడు ఎంతో సహాయం చేశాడండి. అలాగే నాకు జాబును కూడా ఇచ్చాడు. దేవునికి స్తుతులు చెల్లిద్దాం ఒక్కసారి హల్లెలూయా. నిజంగా మా కృపానిధి సంఘ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. మా దేవుడు మా సంఘం పట్ల చేసిన కార్యాలు ఎన్నో అండి, సమయం సరిపోదు. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కృపానిధి సంఘానికి అందరికీ నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాకు బాగోలేదు, అక్టోబర్ నెలలో కడుపులో నొప్పి వచ్చింది. సరే అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామని అక్కడికి వెళ్తే కడుపులో నొప్పిగా ఉండి స్కానింగ్ తీయాలమ్మా అని అన్నారు. స్కానింగ్ తీస్తే కొంచెం గడ్డగా కనపడుతుందమ్మా, ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అని చెప్పాను అన్నారు. సరేనని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత అనుకోని రీతిగా వెళ్ళామన్నమాట హాస్పిటల్కి. వెళ్దామా వద్దా అని అన్నట్టుగా వెళ్ళేటప్పటికి ఈ మాట చెప్పేటప్పటికి ఇక బాధతో వేడ్చుకుంటా అట్లాగా ఉండాము. సరే తర్వాత మా పాస్టర్ గారు వచ్చి ఇట్లా సంగతండి అని అంటే, ఏమి బాధపడొద్దమ్మా, సంఘం ఉంది మనకనే, ఏ కార్యాలైనా సంఘంతోనే చేయించుకుంటాం కనుక అందరూ నా గురించి, మన సంఘంలో నా గురించి అందరూ ప్రార్థన చేసిన వాళ్ళే. మరి మా ప్రార్థన ఆలకించాడు దేవుడు. నాకు మరి ఆపరేషన్ విషయంలో ఎంతగానో సహాయం చేసి సక్సెస్ అవటానికి, ఎంతో బీపీ పెరిగిపోయి 2 సార్లు తిప్పి పంపించేశారు. నీకెంత బీపీ ఏంటి చేయలేమోనని సూది పెట్టిన తర్వాత కూడా మళ్ళీ తిప్పి పంపించేసినాక మళ్ళీ ఆపి ఏం పాస్టర్ గారు అమ్మాయికి ప్రద్దాగా ఫోన్ చేసి అడుగుతున్నారు, అమ్మ చేశారు, అమ్మకు ఆపరేషన్ చేశారంటే లేదని అన్న. సరే దేవుడు కార్యం చేస్తాడులే, ధైర్యంగా ప్రార్థన చేద్దాం మనందరం అని అన్నప్పుడు మరి మా సంఘం అందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి నన్ను స్వస్థతపరిచి మా కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చినందుకు దేవునికే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుడి చిన్న వాక్యం దీవించను గాక. సాక్ష్యాన్ని ఎట్టు ఇదవలా, నా ఆధారం ఎవరు? నా తండ్రి లేకపోయినా నాకెవరున్నారు? యేసే ఉన్నాడు. మీ అందరూ అన్నారు ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసుకోమ్మా, ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసుకోమా. అవన్నీ ఏమవుదు, నా యేసే నాకు సంబంధం చూస్తాడనేది. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది. ఒక కానిస్టేబుల్ చర్చికి వచ్చే కానిస్టేబుల్ ఆమెను చూసి ఆమె యొక్క విశ్వాసం చూసి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అండి పాస్టర్ గారు అంటే యేసే మహాకృపల్లా చేసుకుంది.
చెప్పేటప్పుడు ఈయనకు కూడా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, మీ నాన్నకు కూడా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, మీ నాన్న ఏం చేశాడో ఈయన కూడా ఏం చేస్తాడు, వదిలేస్తాడు అని చెప్పంటే ఆమంది ఏసే చూపించాడు, ఏసే చేస్తాడు అని చెప్పి ఆయన గారిని చేసుకుంది. చందు అనే అతన్ని చేసుకున్న తర్వాత దేవుని మహాకృప వల్ల ఈమె ఎవరిని ఆధారం చేసుకుంది? ఎవరిని ఆధారం చేసుకుంది? ఏసైనా ఆధారం చేసుకుని. అందరూ అన్నారు వీళ్ళు విడిపోతారని, కానీ ఆమె ప్రార్థన, ఆమె యొక్క విశ్వాసం ఆ భర్తని మార్చింది. ఆ భర్తను మార్చడమే కాదు, తద్వారా ఆ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసి ఈరోజు సిఐ పొజిషన్లో ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అప్పుడు ఆ తండ్రి చెప్తాడు ఏమని తెలుసా, ఆమె గారు సాక్ష్యం ఇచ్చి చెప్పింది, నా తండ్రిని ఆధారం చేసుకున్న ఇంత మంచి సంబంధం తీసుకొచ్చేవాడు కాదు, కానీ నేను ఎవరిని ఆధారం చేసుకున్నా? గట్టిగా ఎవరిని ఆధారం చేసుకున్నా? ఈరోజు మనుషుల కన్నా, రాజుల కన్నా, నీ కుటుంబస్తుల కన్నా ఎవరిని ఆధారం చేసుకో? అబ్రహాముకి ఇచ్చిన దీవెనలు నీకు ఇవ్వగలడు. ప్రైజ్ లార్డ్. ఇస్సాకుకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇవ్వగలడు. హల్లెలూయా. మన ఆధారం ఎవరు? సరిపోలే. మన ఆధారం ఎవరు? పక్కన వాళ్ళు చెవులు గింగురు మనాలండి. మన ఆధారం ఎవరు? కొంతమంది ఎన్ని చేసిన అంటున్నా కాదు, మన ఆధారం ఎవరు? ఈరోజు నీ ఆధారం, నా ఆధారం యేసయ్య. ప్రైజ్ లార్డ్. తప్పిపోయిన కుమారుడికి అర్థమైంది, అరే నేను తప్పుని ఆధారం చేసుకున్నా, తప్పుగా వెళ్ళా, కానీ నేను ఎవరిని ఆధారం చేసుకోవాలి? చెప్పాలి, ఎవరిని ఆధారం చేసుకోవాలి? ఈరోజు ప్రవచనాత్మక చెప్తున్నా, నువ్వు గనక యేసయ్యని ఆధారం చేసుకెళ్తే మరలా నెలకి ఇదే రోజు ఒక గొప్ప సాక్ష్యం చెప్పబోతున్నావు. ఆమేన్. ఈరోజు నీ ఆధారం ఎవరు? హల్లెలూయా. మీకు తెలుసండి, అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం ఎంతమంది బైబిల్ తెచ్చారు? పైకెత్తుంది. బైబిల్ ఎంతమంది తెచ్చారు? పైకెత్తుంది. నీ బైబిలేనా? ఓకే. ఎంతమంది బైబిల్ తెచ్చారు? పైకెత్తుంది. అబ్రహాము చేతిలో ఆ బైబిల్ ఉందా? చెప్పాలి. బైబిల్ పైకెత్తనమ్మా. బైబిల్ మోయటం కూడా ధన్యతే, దేవుడు జీతం ఇస్తాడు. అబ్రహాం చేతిలో ఆ బైబిల్ ఉందా లేదా? కానీ నీకేముంది? హల్లెలూయా. నీకేముంది? బైబిల్ ఉంది. అబ్రహాము చదివి బలపడటానికి, నిరీక్షణ పెంచుకోవడానికి, విశ్వాసం పెంచుకోవడానికి అబ్రహాం చేతిలో ఏది లేదు. కానీ ఆయన ఆధారం లేనప్పుడు కూడా ఏం చేశాడు? కానీ నీకు ఒక ఆధారం ఉంది. ఉందా లేదా? నీకు ఒక ఆధారం ఉందా లేదా? ఉంది. నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వెందుకమ్మా లేనిపోయిన మాటలతో నిరాశపడిపోతున్నావు? నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వెందుకు ఇంక నేను చచ్చిపోతే బాగున్నాను? నీకొక ఆధారం ఉంది. ఆమేన్. నాకు ఒక ఆధారం ఉంది. హల్లెలూయా. నీకొక ఆధారం నీ చేతిలోనే ఉంది. ప్రైజ్ లార్డ్. ఈరోజు నిరాశ వచ్చినప్పుడు నీకు నువ్వు చెప్పుకోవాలి, నాకేముంది? నాకేది ఉంది? 15:5 చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు నా యందు ఉంటేనే కానీ ఫలిస్తారు. ఆమేన్. మన రసగంశం ఏసే ఈ కృపానిధి చర్చికి ఆధారం. ఈ కృపానిధి చర్చికి ఆధారం. ఇంకోటి కూడా మీరు చెప్తారు, ఈ గోడలకు ఆధారం. చెప్పండి. ఆ గోడలకు ఆధారం. ఇక్కడ తిరిగే ప్రతి ఫ్యాన్కి ఆధారం. బయట వాళ్ళకి వెరితనంగా ఉండిద్ది, ఇదేంట్రా ఏసే అంటున్నారని. అవునా కాదా? నీకు తెలుసు ఆ తలుపుకి ఆధారం ఎవరు? చెప్పాలి. ఆధారం ఎవరు? ఆధారం ఎవరు? ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే ఆధారం ఎవరు? హల్లెలూయా. అదే యేసయ్య నిన్ను నడిపించును గాక. అదే యేసయ్య ఆధారమైన వాడు నీలోంచి ఫలాలు తెచ్చును గాక. హల్లెలూయా. మన రసగంశం యేసే నా ఆధారం. మన ఫస్ట్ పాయింట్ యెషయా గ్రంథం 61వ అధ్యాయము. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం. బూడిదకు చాలు. 3వ వచనం అందరం కలిసి చదువుతాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా, దుఃఖముకు ప్రతిగా, భారత భరితమైన ఆత్మకు ప్రతిగా వారికిచ్చుటకు. మన ఫస్ట్ పాయింట్ నీ శూన్యంలో నిన్ను ఎవరో చూడరు. ఆమేన్. నాతో పాటు చెప్పండి. నీ శూన్యంలో నిన్ను ఎవరు చూడరు. పక్క వ్యక్తులు చెప్పండి ఆ మాట. నీ శూన్యంలో చెప్పాలి. నీ శూన్యంలో నిన్ను ఎవరు చూడరు.
ఆమె అసలు సెకండ్ కూడా ఇవ్వట్లేదమ్మా, ఒకసారి పట్టుకో, భుజం పట్టుకో, ఊపమ్మా. ఒక్కళ్ళే చెప్తున్నారు అన్నీ. యేసునామములో చేసిన ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి ఒక వాగ్దానంతో వెళ్ళునుగాక. పట్టుకో, ఊపమ్మా. ఏంటి అట్టాగే చూస్తుంది కొత్తగా సంహరించుట. ఒకసారి ఊపమ్మా, ఊపు. హల్లెలూయా. మన ఫస్ట్ పాయింట్, నీ శూన్యంలో నిన్ను ఎవరు చూడరు. ఇక్కడ బూడిదకు ప్రతిగా ఏంటి? బూడిదకు ప్రతిగా. ఇక్కడ బూడిద ఎంతమంది చూశారు? చెప్పాలి. అందరూ అమెరికా నుంచి వచ్చినట్టున్నారుగా, మరి చెయ్యత్రే. ఒకసారి చెయ్యత్తండి అమ్మా. బూడిద చూసావా? అందరు చూసారా? బూడిద అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఏది కాలిస్తే వచ్చిందమ్మా? ఏది కాల్చినా ఏమైపోద్ది? బూడిద తర్వాత స్టేజ్ ఏమైనా ఉందా? ఇంకా లాస్ట్ ఏంటిదే? బూడిదే. కానీ వాక్యం చెప్తుంది బూడిదకు ప్రతిగా మరలా కట్టించేస్తానంట్లా. ఏం చేస్తాను తెలుసా? పువ్వునే తీసుకొస్తా, ప్రైజ్ లార్డ్, ఫలాన్నే తీసుకొస్తా. హల్లెలూయా. మన ఫస్ట్ పాయింట్, నీ శూన్యంలో నిన్ను ఎవరు. రెడీ, 1 2 3 స్టార్ట్. నీ శూన్యంలో నిన్ను ఎవరు. యోసేపు తల్లిదండ్రుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన బ్రతుకు ఎలా మారిపోయింది తెలుసా? బూడిదిగా మారిపోయింది. అవునా కాదా? ఆమె కాపలా ఉంటే ఆమె ఏం మీద కేసేసేసింది రాణి గారు. యోసేపు జీవితం ఎలా అయిపోయిందంటే, కానీ ఇప్పుడు అందరు అబ్బాయి పేర్లు జోసఫ్ అని పెట్టుకుంటున్నారు. ఎందుకు? ఇంకోటి, ఎందుకంటే యోసేపు ఐగుప్తిలో ఫుడ్ మినిస్టర్గా 40 సంవత్సరాలు ఉన్నాడు. గొప్పగా దీవించబడ్డాడు. అవునా కాదా? కుర్చీ ఎక్కిన తర్వాత అందరూ చూసి యోసేపుని అన్నారు, ఏమని తెలుసా? అబ్బా నీకు అసలు భలే ఛాన్స్. కుర్చీ ఎక్కిన తర్వాత అబ్బా ఎంత రాజభాగం. కుర్చీ ఎక్కిన తర్వాత అన్నారు, అబ్బా నీకు లాగా ఉండాలని. హల్లెలూయా. మీకు యోసేపుని చూడగానే మనకడిపి. కానీ యోసేపు చెప్తాడు ఏమని తెలుసా? నేను కుర్చీ మీద కూర్చున్నప్పుడు అందరు అన్నారు, ఏమని తెలుసా? అబ్బా. ఒకసారి అన్నమ్మా, అబ్బా దెబ్బ తగిలినట్టు అన్నారు. అట్ట కాదు, కుర్చీలో కూర్చున్నప్పుడు అన్నారు ఏమని? అబ్బా ఏం భయం. ఒకసారి రెడీ, వాడు సార్. యోసేపు కుర్చీలో కూర్చున్నప్పుడు అందరు అంటున్నారు చూసి ఏమని? అబ్బా. మీకు రాట్లా? యోసేపు కుర్చీలో కూర్చున్నప్పుడు అన్నారు ఏమని? అందరూ అబ్బా ఎలా ఉండాలి రా. కానీ యోసేపు చెప్పేది, నన్ను అందరూ ఎక్కడ చూస్తున్నారు తెలుసా? సింహాసనంలో కూర్చున్నప్పుడు చూస్తున్నారు. కానీ నా బ్రతుకు బూడిదిగా ఉన్నప్పుడు ఎవ్వరో చూడలా. ఎందుకు తెలుసా? బూడిదని ఎవ్వరూ మార్చలేరు. బూడిదకి ఏది ఆధారం లేదు. అవునా కాదా? సింహాసనం కూర్చున్నప్పుడు అబ్బా. ఒకసారి అన్నమ్మా, సింహాసనం కూర్చున్నప్పుడు అబ్బా. అట్లా కదా, సింహాసనం కూర్చున్నప్పుడు. మీకు తెలుసా, మన అక్క ఒక ఆమె ఉంది బైబిల్లోనే ఆమె పేరు మీద గ్రంథం వచ్చేసింది. ఏం పేరంటే? రూతు కదా. ఏం పేరు? రూతు. అబ్బా బైబిల్లో గ్రంథం రా. అందరూ అనండి అబ్బా బైబిల్లోనే ఓ పేరు మీద గ్రంథం. అవునా కాదా? బైబిల్లో ఆ పేరు మీద గ్రంథం ఉందంటే అసలు దానికన్నా ధన్యతుడిద్దా? ఒకసారి రూతుని చూసి ఏమన్నారు అందరూ? మా మగవాళ్ళు అంటలేదేంటి? రూతుని చూసి అంటున్నారు, బైబిల్లోనే ఏముంది? నీ పేరు మీద ఏముంది? గ్రంథం ఉంది. అబ్బా అంటున్నారు అందరూ. కానీ రూతు చెప్పేది, నా పేరు మీద గ్రంథం ఉంది, కానీ నా పరిస్థితి బూడిదగా ఉన్నప్పుడు నన్ను ఎవ్వరూ చూడలేదు. మీకు తెలుసా, ఆ బూడిదని మార్చగలిగిన యేసయ్య చూశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ బూడిదకి ఆధారమైన వాడు యేసయ్య చూశాడు. మీకు తెలుసా, అందరూ పేర్లు పెట్టుకుంటారు. ఇక్కడ ఒక్కళ్ళైనా మరియమ్మ ఉంటారు. ఉన్నారా? మరియమ్మ అనే పేర్లు అందరికీ ఉంటాయి. కానీ మరియమ్మని చూడంగానే ఇప్పుడు పూజ చేస్తున్నారు. మరియమ్మని చూడంగానే నీలోంచి ఎవరు వచ్చారు? చెప్పాలి. నీలోంచి ఎవరు వచ్చారు? నీలోంచి లోకరక్షకుడు వచ్చాడు. నువ్వు మామూలు కదా. అబ్బా ఎంత ధన్యత అన్నారు. ఎవరిని చూసి?
మరియమ్మని చూసి అన్న ఒకసారి రెడీ 1 2 స్టార్ట్. అబ్బా ఎంత ధన్యత నీకు, ప్రైజ్ లార్డ్. కానీ మరియమ్మ చెప్పేది, లోకరక్షకుడు బయటకు వచ్చిన తర్వాత నన్ను అందరూ చూసి అన్నారు ఏమని, అబ్బా ఎలా ఉండాలని. కానీ దాని వెనకాల బూడిద. ఎవ్వరు చెప్పాలి, ఎవ్వరు మీకు తెలుసా? పట్టు చీర కట్టుకుని ఇక్కడ కూర్చున్నావు, లేదా మంచిగా వచ్చి ఇక్కడ కూర్చున్నావు, మంచి ఇంట్లో ఉన్నావు. కానీ ఒక విషయం, నీ వెనకాల ఉన్న బూడిద ఎవ్వరు నువ్వెంత కష్టపడ్డావో ఎవరు, నువ్వెంత ఇబ్బంది పాలేవు ఎవరు, నువ్వెన్ని నిద్రలేని రాత్రులు బ్రతికావో ఎవరు చూడలా. మీకు తెలుసా? అది యేసయ్య చూశాడు. మీకు తెలుసా? మీరు ఇందాక చెప్పారు బూడిద తర్వాత స్టేజ్ ఉందా? చెప్పాలి, బూడిద తర్వాత స్టేజ్ ఉందా? మళ్ళా చెప్పాలి, బూడిద తర్వాత స్టేజ్ ఉందా? యోసేపు బ్రతుకు బూడిదగా మారిందా లేదా? సింహాసనం మీద కూర్చున్నప్పుడు అందరూ అన్నారు రెడీ 1 2 3 స్టార్ట్. ఏమన్నారు? అబ్బా. రూతు గ్రంథం వచ్చినప్పుడు అందరూ అన్నారు అబ్బా. నెక్స్ట్ మరియమ్మ వచ్చినప్పుడు అందరూ అన్నారు. కానీ ఏది చూడలా చెప్పాలి, ఏది చూడలా? పక్క వ్యక్తి చెప్పు ఒకసారి, నీ బూడిదను ఎవరు చెప్పండి. ఇది వాగ్దానంగా మారును కాక ఇప్పుడు ప్రైజ్ లార్డ్. చెప్పాలి, నీ బూడిదను చెప్పాలి, నీ బూడిదను ఎవ్వరికి పట్టదది. మీకు తెలుసా? నువ్వు ఒక్కదానివి కూర్చొని ఏడ్చిన రాత్రులు ఎన్నో నీ బూడిదగా వెళ్తున్నప్పుడు. మీకు తెలుసా? ఆ టైంలో యోసేపుని యాకోబు చూడలా, తల్లిదండ్రులు చూడలా, అన్నయ్యలు చూడలా, యేసయ్య చూశాడు. ప్రైజ్ లార్డ్. ఆ బూడిదని పూదండగా మార్చి సింహాసనం మీద కూర్చోబెట్టి అందరి చేత అనిపించాడు. ఏమనిపించాడు? అబ్బా భలే అయిందిరా జీవితం, హల్లెలూయా. రూతు బూడిద జీవితాన్ని ఆయనలోంచి, ఆ వంశాల్లోంచి ఒక లోకరక్షకుడు తీసుకొచ్చి ఒక గ్రంథం పెట్టి అనిపించాడు అందరి చేత. ఏమని తెలుసా? మరియమ్మ అంత కష్టంగా వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి ఒక యేసయ్యని తీసుకొచ్చి ఒక భూదండగా మార్చి అందరి చేత అనిపించాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు బూడిదగా వెళ్తున్నప్పుడు ఎవ్వరో నిన్ను చూడరు. నువ్వు ఏడుస్తున్నప్పుడు ఎవ్వరో నిన్ను, నువ్వు కష్టాల నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఎవరో నిన్ను, ఆ టైంలో యేసయ్య నిన్ను చూస్తాడు. ప్రైజ్ లార్డ్. ఎలాగైతే ఒక యోసేపుని సింహాసనం మీద కూర్చోబెట్టాడో, ఎలాగైతే ఒక బూడిదను చూసి అందరూ ఏమన్నారు, ఒక బూడిదను చూసి అందరూ ఎలా అయితే అబ్బా అన్నారో, యేసు నామములో ఇక్కడ నువ్వు అలాంటి పరిస్థితులు కూడా వెళ్తే నా యేసయ్య నీకు ఆధారం అవ్వబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. యేసు నామములో నిన్ను చూసి కూడా అనిపిస్తాడు అందరి చేత, నీ పొరుగింటి వారి చేత. ఎలాంటి బ్రతుకుతుంది రామే. బూడిదకు ఆధారం ఉందా? చెప్పాలి, బూడిదకు ఆధారం ఉందా? కానీ పూదండ ఎలా వచ్చింది? నీకు తెలుసా? బూడిదను చూడటానికి ఇష్టపడరు, కానీ నా యేసయ్య ఇష్టపడ్డాడు. తద్వారా ఆధారం లేకపోయినా కానీ భూదండను బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఈ రోజున యేసు నామములో చెప్తున్నా, ఈ మాట గట్టిగా ఆమె అనాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఎవరో నిన్ను బూడిదగా చేశారో, లేదా నీ తప్పుల వల్ల నువ్వు బూడిదగా మారిపోయావో నాకైతే తెలియదు, కానీ నా యేసయ్య, ఆమేన్ హల్లెలూయా, నా యేసయ్య ఆ బూడిదలో జోక్యం చేసుకోబోతున్నాడు. యేసు నామములో ఇదే సంవత్సరంలో ఒక భూదండ బయటికి రాబోతుంది. ఆమేన్. గట్టిగా చప్పలు కొట్టి యేసయ్యకి. ఈరోజు యోసేపును చూసిన దేవుడు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, మరియమ్మను చూసిన దేవుడు, హల్లెలూయా, రూతును చూసిన దేవుడు ఈరోజు ఈ బూడిదను కూడా చూడగలడు. ఏ బూడిదను చూడగలడు? ఎవరు? హల్లెలూయా. ఈ బూడిదను కూడా చూడగలడు. ఈరోజు నీకు ఆధారం ఆయన్ని చేసుకోగలుగుతావా? ఆమేన్ హల్లెలూయా. మీకు తెలుసండి, ఒకసారి ఒక వాక్యం తీయండి, నాకు చదివిన వాక్యం యెషయా గ్రంథం 61:3. యెషయా గ్రంథం 61:3 ఒకసారి తీయండి. ఆ మూడే అందరం కలిసి చదువుదాం. రెడీ 1 2 3 స్టార్ట్. బూడిదకు ప్రతిగా అబ్బా అందరు చదవండి. బూడిదకు ప్రతిగా యేసు నామములో ఇది అందరికి వాగ్దానంగా మారును గాక. ఇష్టమా కాదా? 11 మందిని వదిలేసి ఎందుకు యోసేపుకి అన్ని కష్టాలు వచ్చినాయి? అంతమందిని వదిలేసి మరియమ్మకి ఎందుకు అన్ని కష్టాలు వచ్చినాయి? మీకు తెలుసా? సాతానుగాడు
వాగ్దానం ఉన్న వ్యక్తుల్నే టార్గెట్ చేస్తాడు. ఏంటి? సాతానుగాడు ఎవరినే టార్గెట్ చేస్తాడు? అందరు చెప్తే బాగుండేదేమో. సాతానుగాడు ఎవరినే టార్గెట్ చేస్తాడు? హల్లెలూయా. ఈరోజు నీ మీద వాగ్దానం ఉందా, నిన్నే టార్గెట్ చేస్తాడు. ఆ టైంలో నీకొక ఆలోచన రావాలి, నీకొక ఆ తలంపు రావాలి. ఈ బూడిదను ఆ సాతానుగా టార్గెట్ చేశాడు, త్వరలో దేవుడు భూదండగా మారుస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. సాతానుగా టార్గెట్ చేసినప్పుడు నువ్వు చచ్చిపోకూడదు. ఏమవ్వకూడదు? వాగ్దానం ఉన్న వ్యక్తుల్ని ఏం చేస్తాడు? చెప్పాలి. వాగ్దానం ఉన్న వ్యక్తులు ఏం చేస్తాడు? వాగ్దానం లేనోళ్ళని నీ ఇష్టం నువ్వు ఎట్టగానే బదులా అంటాడు. కానీ వాగ్దానం ఉన్న వ్యక్తుల్నే సాతానుడు ఏం చేస్తాడు? టార్గెట్ చేస్తాడు. వారికే కష్టం వచ్చింది, వారికే ఇబ్బంది వచ్చింది. కానీ నువ్వు గుర్తుంచుకోవాలి, బూడిదకు ప్రతిగా ఏమిస్తాడు? మీకు తెలుసా, మన మధ్యలో జయశ్రీ గారు వచ్చారమ్మా, వచ్చారు. సాక్ష్యం చెప్పారు కదా మీరు, ఇప్పుడు లేట్గా వచ్చినట్టున్నారు. ఓకే, నేను చెప్తా. ఏమైందంటే ఇమ్మానుయేల్ గారికి తెలుసు బాగా, మేము వెళ్ళాం కాబట్టి. వారు ఒక ఇల్లు కొనుక్కుందామని చెప్పి ఒక ఆయనకి ఏమిచ్చారంటే, చెప్పాలి ఏమిచ్చారు? కొన్ని లక్షలు ఇచ్చారు. ఆయన ప్లేట్ తిప్పేశాడు. ఎందుకు తిప్పేశాడు అంటే, ఆయన ఈ లక్షలు తీసుకొని కనపట్ల రిజిస్టర్ రేపనగా సైన్ చేయడానికి వస్తున్నాడు. ఏం చేయడానికి? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లా. దిస్ నెంబర్ ఈజ్ చెప్పండి మీరు. ఓకే, ఈ నంబర్ ప్రస్తుతం పనిచేయట్లేదు. ఏమండి, మనందరికీ బాగానే ఉండిద్ది, వారికి ఎలా ఉండిద్ది చూడండి. మేము 2 సార్లు హౌస్ విజిటింగ్ వెళ్ళినప్పుడు కనీసం వారు తిన్నారో లేదో తెలియదు. ఎంత ఇదిగా అయిపోయారు. అమ్మ ఏమవుదమ్మా అర్థం కావట్లా. ఆ బాధ గుండా వెళ్తున్నారు. గమనించండి ఎలా మారిపోయారు. బూడిదగా మారిపోయారు. అప్పుడు మేము వెళ్ళాం, దేవుడు కార్యం చేస్తాడండి, దేవుడు నిలబడతాడండి కానీ ఎవ్వరి మాట ఇది లేదు. దేవాది దేవుడు జోక్యం చేసుకున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవాది దేవుడు జోక్యం చేసుకున్నాడు. మీకు తెలుసండి, అందరం వెళ్ళాం. ఎక్కడికి? చెప్పాలి. అందరం వెళ్ళాం. ఎక్కడికి? గృహప్రవేశానికి వెళ్ళాం. అప్పుడు అందరికీ తెలిసింది వీళ్ళు బూడిదిగా మారాలి. కానీ దేవుడు ఎలా తీసుకొచ్చాడు? అదే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు ఈరోజు. ప్రైజ్ లార్డ్. నిన్ను కూడా ఏది మారుస్తాడని, ఏది మారుస్తానని ఈరోజు ఎవరైనా కానీ ఇక్కడ బూడిది లాంటి బ్రతుకులు వెళ్తున్నాను బాబు అన్నారా? మీరు గమనించండి, సాతానుగాడు నిన్ను టార్గెట్ చేసాడేమో, నా యేసే జోక్యం చేసుకోబోతున్నాడు. త్వరలో నువ్వు వినబోతున్నావు శుభ సమాచారం. ఆమేన్. త్వరలో నువ్వు వినబోతున్నావు. ఈ బూడిదకు ప్రతిగా దేవుడు ఏమిచ్చాడు? హల్లెలూయా. మీకు తెలుసండి, ఇంకొక వాక్యం చూపిస్తా. ఆదికాండము 1వ అధ్యాయము 2. హల్లెలూయా. దేవుడు భూమిని ఆకాశాన్ని చేస్తే సాతానుగాడు ఎలా చేశాడంట? నిరాకారముగాను, చెప్పాలి, నిరాకారముగాను శూన్యముగాను. అంటే ఎలా చేసేసాడు? మన వాక్య ప్రకారం బూడిదిగా మార్చేశాడు. కానీ వెంటనే తన తర్వాత వాక్యంలోనే ఉంది, దేవుడు వెలుగు కమ్మని. దేవుడు వెలుగు కమ్మని. ఎందుకు అక్కడికి వెళ్ళి దేవుడు వెలుగు కమ్మని పలికాడు? ప్రయాసపడుగా మేల్కొని లెమ్ము బలపరచబడు లోకాంతము వరకు కల్వరి ప్రేమ కుమరింపబడు పనిలో ప్రయాసపడుగా చెడు తొలగించుము ప్రేమను పంచుము ఆత్మల తీవ్రతతో సాగదము చెడు తొలగించుము ప్రేమను పంచుము ఆత్మల తీవ్రతతో మనమందరము ఆయన సైన్యమై జయముతో సాగదము మేల్కొని లెమ్ము
సాక్షిగా నిలబడుగా సాక్షులమై దేవుని కొరకు పోరాడి గెలచెదము మేల్కొని లెమ్ము బలపరచబడు లోకాంతము వరకు కల్వరి ప్రేమ కుమరింపబడుచు పనిలో ప్రయాసపడుగా క్రీస్తుని పనికై సమర్పించిన వారు దరిద్రులు కారెనడు నిత్య రాజ్యము కొరకు శ్రమపడిన వారు సిగ్గుపడరెన్నడు క్రీస్తుని పనికై సమర్పించిన వారు దరిద్రులు కారెనడు నిత్య రాజ్యము కొరకు శ్రమపడిన వారు సిగ్గుపడరెన్నడు మేల్కొని లెమ్ము బలపరచబడు లోకాంతము వరకు కల్వరి ప్రేమ కుమరింపబడుచుట పనిలో ప్రయాసపడుగా పనిలో ప్రయాసపడుగా పనిలో ప్రయాసపడుగా పనిలో ప్రయాసపడుగా